నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఎంబడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి. నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు పార్టీ ఇచ్చిపెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా, మేము అంగట్లో సరుకులం కాదు, మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చింది. మునుగోడులో అవసరం లేకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. న్యాయమేందో, ధర్మమేందో, మంచేందో, చెడ్డేందో మీకు అన్ని తెలుసు. ఈ ఎలక్షన్ మోపైందంటే కొంతమంది ఓ గజం ఎత్తు మీద గాలినే నడుస్తుంటారు. ఒక లొల్లి కాదు, ఒక బొబ్బ కాదు, ఇలా విచిత్ర వేషధారులు, డాన్సులు చేసేటోళ్ళు, ఈ చెప్పేటోళ్లకు, నిలబడ్డోళ్లకు, పార్టీలకు గాయి గత్తర ఉంటది. ప్రజలకు మనకెందుకు ఉండాలి అని నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని. దయచేసి నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, ఇక్కడ ఏదో కేసీఆర్ చెప్పిండు, ఎవరు చెప్పిన మాటలైనా సరే మీ ఊరికి వెళ్ళిన తర్వాత మీరందరూ కూర్చొని చర్చ చేయాలి, నిజాలు తేల్చాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏది మంచిది, ఏది చెడ్డది, సమాజానికి అవసరమైంది ఏది అని ఆలోచించి వేస్తే మన బతుకులు బాగుపడతాయి, మునుగోడు బాగుపడుతుంది, నల్లగొండ బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది, భారతదేశం కూడా బాగుపడుతుంది. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, కేసు న్యాయస్థానాలలో ఉన్నది, రేపు తేల్తుంది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేశానంటారు, అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్తలేను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్న సూచనప్రాయంగా. నిన్న మొన్న మీరు టీవీలలో చూసారు కదా, అది గింతే, కానీ దొరికిన దొంగ గింతున్నది. ఢిల్లీ పీఠమే దుమ్మురేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులలో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటి వేలతో పీకేసి బంగాళాఖాతంలో ఎగిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు, భారతదేశానికి నిష్కృతి లేదు. ఈ మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టరాజ్యంగా కూలగొట్టేటువంటి దుర్మార్గులను తరిమేయకపోతే, సాగనంపకపోతే దేశం చక్కదనం ఏముందండి? పైన పటారం, లోన లోటారం, డంబాచారం, మాట్లాడితే విశ్వగురువా విషగురువా? నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చిండ్రు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద. దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు గారు. నరకుడు నరికితే ఈ నుంచి అందాక అరాచక కిరాతక రాజకీయాలు చేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ రాజకీయాలు నమనం. ఎవడైతే మనం నూకలు తినమన్నాడో ఈ ఎలక్షన్లలో వాని తోకలు కత్తిరియాలి. మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి. తెలంగాణలో నూకలు తినుండ్రి అని మళ్ళా వచ్చి సిగ్గు లేకుండా తెలంగాణలో ఓట్లాడుతారా? అంత అమాయకులమై మనం ఇయ్యన్నా? చాలా ప్రలోభాలు పెడతారు, మందుగుండు సామాగ్రి ఇస్తారు, ఇంటికి తులం బంగారం అంటారు, మనం ఎత్తుకున్న పిల్ల ముక్కుల సీమిడి ఉంటే తొడుతారు. 3 తారీఖు తర్వాత ఎవడన్నా కనబడతాడా? మళ్ళా గిదే ప్రభాకర్ రెడ్డి, గిదే కేసీఆర్, గిదే సిపిఐ జెండలే ఉంటాయి. ఎవడు ఉండడు. ఈడ గెలిచిందంటే ఏడబడతారో ఏమైనా అయ్యకు కూడా దొరకది. 4 తారీఖు నాడు పొద్దుగాలు నేను వస్తా, ఎవరైనా ఉంటారా? భారతదేశాన్ని తయారు చేయాలని ఈరోజు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. నేను దయచేసి మా వామపక్ష కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా, చరిత్రలో సువర్ణావకాశం మునుగోడుకే దక్కింది ఈ ఉప ఎన్నిక ద్వారా. నేను మనవి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మీకే దొరికింది మునుగోడుకని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా.